హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇదైతే గురువారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి. ఇంకా గురువారం రోజు అయితే ఏకాదశి అయితే ఉంది కాబట్టి ఇంకా ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటని అయితే చూసేయండి ఫ్రెండ్స్. నా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ వీడియో అయితే వస్తూ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేద్దామంటే చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి, గాలి అయితే వస్తుంది. ఇంకా అందువల్ల అయితే ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసుకోవడానికి లేదండి. ఇంకా పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలు అయితే పడుకో ఉన్నారండి. ఇంకా మా ఆయన అయితే 7:30కి అయితే తన ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇంకా ఆ లోపలైతే మా ఆయనకైతే నేను బెంచర ఉప్మా అయితే చేసిస్తున్నాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ ఉపవాసం అయితే ఉంటానండి 12 దాకా అయితే, ఏకాదశి కాబట్టి. ఇంకా మా ఇంట్లో పిల్లలకి కానీ మా ఆయనకి కానీ ఇంకా వాళ్ళకి ఉప్మా అయితే చేసిస్తున్నాను. నేను ఇంకా ఉప్మా అయితే ఈ విధంగా ఆయిల్లో అయితే వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అయితే వేసి బాగా వేయించి కొంచెము కరివేపాకు అయితే వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు అయితే వేసి బాగా ఆయిల్లోనే వేయించుతానండి. నేను ఒక గ్లాసు ఉప్మాకైతే రవ్వకైతే 1.5 గ్లాసు వాటర్ అయితే వేస్తానండి. ఇది బెన్సి రవ్వ కాబట్టి ఇంకా ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తే చాలా బాగుంటుంది వాటర్ అయితే. అంటే ఒక గ్లాస్కి 1 గ్లాసే కదండి వాటర్ పోస్తారు. ఇంకా 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసామంటే ఉప్మా కూడా బాగా ఉడికి మెత్తగా మనకు అనుగుణంగా అయితే వస్తుంది. నేనైతే ఇలాగే చేస్తానండి బెన్సి రవ్వనైతే. ఇంకా ఆ తర్వాత అయితే ఆయిల్ వాటర్ అయితే వేసాను కదండి. ఇంకా బాగా ఉడికిన తర్వాత రవ్వ అయితే వేసేసి ఈ విధంగా బాగా చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను. ఇంకా నెయ్యి వేస్తే ఇంకా మా పిల్లలకు కానీ మా ఆయనకి కానీ చాలా ఇష్టం అండి. ఇంకా మార్నింగ్ అయితే మా ఆయనకైతే ఈ విధంగా ఆయన ఉప్మా అయితే చేసి ఇచ్చేసానండి. ఇంకా తను తినే లోపల అయితే నేనైతే మా చెట్లో ఉన్నటువంటి పువ్వులు, తులసాకులు అవన్నీ కూడా కోసుకొని వచ్చి పూజ అయితే చేసుకుందామని అయితే నేను పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే తను టిఫిన్ అయితే తినేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరేశాడు. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదండి. ఇంకా వాళ్ళు పడుకో ఉన్నారు. ఇంకా పిల్లలు లేచే లోపల అయితే నేను పూజ అయితే చేసుకునేస్తాను. 7:38 లోపల అయితే ఇంకా తులసాకు అంతా కూడా కోసుకొని వచ్చి ఇంకా ఈ విధంగా మాల అయితే నేనే కట్టి ఇంకా మా కృష్ణయ్యకి అయితే వేసి లక్ష్మీనారాయణ అయితే ఈ విధంగా నేను పూజ అయితే చేసుకుంటానండి. శనివారం కానీ ఈ విధంగా ఏకాదశి రోజు వచ్చినప్పుడు కూడా నేను ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను, ఉపవాసం అయితే ఉండి. ఇవి లక్ష్మీనారాయణలకి ఇద్దరిని పూజ చేసుకోవడం వల్ల ఈ ధనుర్మాసంలో చాలా మంచిదండి. ఇంకా తులసాకును కూడా ఒక్క తులసి దళాన్ని కూడా మనం లక్ష్మీనారాయణ పాదాల దగ్గర వేస్తే చాలా మంచిదండి. అంత పుణ్యం అయితే ఇంకోటి లేదు. లక్ష్మీనారాయణలకి ఒక్క తులసి దళాన్ని వేసి ఈ విధంగా ఆరాధించడం చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత అయితే నేను తులసి మాలను అయితే ఇంకా మా కృష్ణయ్యకి అయితే వేసి ఇంకా మా చెట్లో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా పెట్టి అలంకరించుకొని ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి. నాకు కృష్ణయ్యని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. శనివారాల్లో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను నేను. ఇంక ఈరోజు అయితే ఏకాదశి కాబట్టి ఇంకా పిండి దీపాన్ని అయితే వెలిగించానండి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ కష్టాలన్నీ పోతాయండి. చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించడం అయితే. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం అయితే వేసి ఆవు పాలు పోసి ఇంకా బాగా కలిపి ఇంక ఈ విధంగా పిండి అయితే చేసి దాంట్లో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసి ఈ విధంగా దీపారాధన చేయడం చాలా మంచిదండి. ఇంకా అందువల్ల నేనైతే ఏకాదశి రోజు పిండి దీపాన్ని అయితే పెట్టి ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా దానిమ్మ పండులో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంకా దానిమ్మ పండుని కూడా నేను లక్ష్మీనారాయణ ఇద్దరికి అయితే పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడైనా సరే ఏకాదశి రోజు కానీ శనివారాలప్పుడు కానీ మనము ఈ విధంగా పూజ అయితే చేసుకుంటే మన పైన ఉన్నటువంటి శని దోషాలు కానీ అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. ఇంకా అందువల్ల అయితే నేను ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి. శనివారాల్లో కానీ ఏకాదశి రోజు ఈ ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ ఇద్దరిని ఆరాధించడం చాలా మంచిదండి. నేను శుక్రవారం కానీ శనివారం కానీ ఈ విధంగా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటాను, లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి పూజ అయితే. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా గోవిందనామాలు కూడా చదువుతూ ఉంటానండి. ఇంకా ఇద్దరికైతే ఏకహారతి అయితే ఇచ్చి ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అండి. నాకు మార్నింగ్ టైంలో ఇంట్లో దీపారాధన చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఏకహారతి అయితే ఇస్తూ ఉన్నాను. ధనుర్మాసంలో అయితే మనము
తెల్లారుజామున నిద్రలేసి ఇంకా ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసుకోవడం అయితే చాలా మంచిదండి. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మనము 7 లోపలైతే ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నేను ఈ విధంగా అయితే మార్నింగ్ టైంలో అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. వెంకటేశ్వర స్వామికైతే ఇంకా ఈరోజైతే గోవింద నామాలైతే కొద్దిసేపు అయితే చదువుతూ ఉంటానండి. చదువుకొని ఇంక ప్రశాంతంగా అయితే కొంతసేపు అయితే కూర్చొని పూజ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే వంట అట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇంక పిల్లలైతే పడుకో ఉన్నారండి. ఇంకా వాళ్ళు లేయక ముందుగానే అయితే నా పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అంతా కూడా చేసేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంక మా చిన్న పాప అయితే లేసేసింది. ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసాను. ఇంక ఈ విధంగా అండి నా మార్నింగ్ అయితే మా ఇంట్లో ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే ఇంక పిల్లలు లేచే లోపల ఇంక వాళ్ళకి సంబంధించినటువన్నీ కూడా చూసుకుంటూ ఉంటానండి. ఇంక ఇంటి ముందరైతే నేను చిన్న బృందావనం అయితే పెట్టాను కదండీ! రాధాకృష్ణులైతే ఒక చిన్న బౌల్‌లో పువ్వులన్నీ వేసి, ఇంకా అక్కడ కూడా తులసి దళాలైతే పెట్టి ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఎలా ఉంది ఏంటనైతే కూడా చెప్పండి ఫ్రెండ్స్. నా పూజ అయితే మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా పిల్లలకైతే వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకైతే ఉప్మా అయితే పెట్టిచ్చేసాను. పిల్లలైతే తింటూ ఉన్నారు. ఇంకా ఆ లోపలైతే నేను ఇంక మధ్యాహ్నం వంటకైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయల పప్పు అయితే చేస్తూ ఉన్నాను. ఈ పప్పునైతే ఎలా చేయాలంటే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్‌లో అయితే ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదండీ! ఇంకా ఎండుమిరపకాయలను కూడా వేసేసి ఆయిల్‌లోనే బాగా వేయించి ఎర్రగడ్డ, టమోటా వేసి వేగిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసేసి ఆయిల్‌లోనే బాగా వేయించానండి. వేయించిన తర్వాత కందిపప్పు అయితే కడిగేసి ఇంకా దాన్ని కూడా అయితే దీంట్లోకే వేసేసి బాగా వేయించుతానండి. వేగిన తర్వాత అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తాను. వేసి బాగా కలబెట్టేసిన తర్వాత కొద్దిగా తగినంత వాటర్ అయితే వేసి ఇలాగే కుక్కర్‌లో అయితే పెట్టేస్తానండి. ఇదైతే బాగా ఒక 2, 3 విజిల్లు వచ్చేదాకా అయితే ఉడకబెట్టుకుంటే పప్పు అయితే మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత పప్పునైతే నేనైతే కొద్దిగా ఉప్పు అయితే వేసేసి మా ఇంట్లో అయితే బ్లెండర్ ఉందండి. ఇంకా బ్లెండర్‌లో అయితే నేను ఈ విధంగా అయితే పప్పు అయితే చేసేస్తానండి. ఇంకా దీన్నైతే మనం తిరగబాతు చేయాల్సిన అయితే అవసరం లేదు. ఏమంటే మనం ఆయిల్‌లోనే ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసైతే వేయించేసాం కాబట్టి ఇంక ఈ విధంగా అయితే చేశానండి. ఇదైతే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకా మా పిల్లలకి గాని, మా ఆయనకి గాని చాలా ఇష్టమండి ఈ పప్పయితే. ఇంకా మధ్యాహ్నం అయితే నేను డిన్నర్ అయితే ఈ విధంగా చేశాను. ఇంకా కొద్దిగా అప్పలాలైతే వేయించేసి అన్నము, ఇంకా ఎండుమిరపకాయల పప్పు అయితే చేశానండి. ఈ పప్పు మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా ఆయన మధ్యాహ్నం వచ్చే లోపల తనకైతే నేను ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా ఆయన నెయ్యి వేసుకొని అయితే పప్పు అయితే తింటూ ఉన్నాడు. తినేసి తను ఇంక మళ్ళీ ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోతాడండి. ఇంకా నేను మధ్యాహ్నం అయితే ఈ విధంగా అయితే నాది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక పిల్లలైతే ఈరోజు ట్యూషన్‌కి కూడా వెళ్ళలేదు. క్లైమేట్ చాలా కూల్‌గా ఉందని అయితే పంపించలేదండి పిల్లలనైతే. ఇంక నేనైతే కాఫీ తాగడానికైతే కూర్చోన్నాను. మా లక్కీ చూడండి ఎలా ఎగురుతుందో నా పైకైతే. నా బంగారు కొండ అండి. ఇంక అందువల్ల అయితే ఇంక దాని దగ్గర కూడా కొంతసేపయితే చూస్తూ ఉన్నాను. నన్ను పైకి పిలుచుకోమమ్మనైతే నా పైకైతే ఎగురుతూ ఉందది. ఇంకా దాన్ని చూస్తూ కూడా నేను ఈవినింగ్ అయితే కాఫీ తాగుతూ ఉన్నానండి. ఇంకా క్లైమేట్ అయితే మాకిక్కడ చాలా కూల్‌గా ఉందండి. చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంక ఈ క్లైమేట్‌కి పిల్లల్ని ట్యూషన్‌కి పంపిస్తే ఇంకా మాకు కోల్డ్ అయితే వస్తుందనేసి అయితే నేను పిల్లలనైతే ఈరోజు ట్యూషన్‌కి కూడా అయితే పంపించలేదండి. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నేను కూడా స్నానం చేసుకొని అయితే వచ్చి నేను మార్నింగ్ టు ఈవినింగ్ దాకా 2 పూట్ల కూడా స్నానం చేసుకొని ఇంకా తర్వాత అయితే పూజ చేసుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకా 6:30 లోపలైతే నాది పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఇంటి ముందరైతే ఈ విధంగా అయితే చెట్లు అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నానండి ఈవినింగ్ టైంలో అయితే. ఈ విధంగా అయితే కలగా అయితే ఉంది మా ఇంటి ముందరైతే. ఇంకా నైట్‌కైతే డిన్నర్‌కైతే పిల్లలకైతే పాస్తా అయితే చేసిస్తూ ఉన్నాను. ఇంక చల్లగా ఉంది కదండీ క్లైమేటు. ఇంక పిల్లలకైతే స్పైసీగా ఏమైనా తినాలనేసంటే ఇంక పిల్లలకైతే నేను పాస్తా అయితే చేసిచ్చానండి. ఇంక మనకి ఎంత పాస్తా కావాలో అంత దాన్నైతే ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకుంటానండి పాస్తానైతే. ఉడికించుకొని ఎర్రగడ్డలు, టమోటాలైతే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలైతే మనం బజ్జీకైతే వేస్తాం కదండీ! ఆ పచ్చిమిరపకాయలనైతే వేశాను. అవైతే కొంచెం కారం తక్కువ ఉంటాయి కదండీ! ఇంక అందువలన అయితే ఇంకా పచ్చిమిరపకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక పాస్తానైతే ఒక 10 మినిట్స్ పాటు అయితే కొద్దిగా వాటర్ అయితే వేసి తగినంత వాటరు ఉడికించుకున్నానండి. ఇంకొద్దిగా ఆవాలైతే వేసి ఆయిల్‌లో
ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసి బాగా వేయించానండి. ఇంకా ఆ లోపలైతే ఉడికిపోయింది. ఇంకా టమోటా అయితే వేసేసి కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి అయితే వేసానండి. ఇంకా వేసి బాగా వేయించేసాను. వేగిన తర్వాత ఈ పాస్తానంతా కూడా నేను వాటర్ లేకుండా మొత్తం అయితే ఎత్తి ఆయిల్లోకి అయితే వేసేసి బాగా వేయించానండి. కొద్దిగా గరం మసాలా అయితే వేసాను. ఇంకా గరం మసాలా వేసి బాగా అయితే కలిపేస్తాను. ఒక 10 మినిట్స్ పాటు బాగా మనము కలిపేసిన తర్వాత అయితే అది మొత్తం మసాలా అంతా కూడా పట్టేసి బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాస్తా అయితే. ఇంకా లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి బాగా కలిపేసానండి. ఇదైతే మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇంక అప్పుడప్పుడు కూడా ఈ విధంగా అయితే చేసిస్తూ ఉంటాను. ఇంకా పిల్లలైతే ఇంకా ఈవినింగ్, నైట్ డిన్నర్‌కి కూడా ఇదే పాస్తానే తినేసారండి. అంటే వాళ్ళు తినే లోపలైతే 7:30 అలా అయిపోతుంది. మేము ఎప్పుడు కూడా నైట్ టిఫిన్ గానీ, డిన్నర్ గానీ ఇంకా నైట్ మేము 7:30కి అంతా కూడా తినేస్తాము. ఇంకా పిల్లలకైతే నేను నైట్‌కైతే ఈ విధంగా అయితే పాస్తా అయితే చేసిచ్చానండి. మీకు కూడా నచ్చినట్టయితే పాస్తా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. కొద్దిగా టమోటో సాస్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి నాది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోస్‌తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. ఈ విధంగా అయితే నేను నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి.